మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ గురువారం ఈ ప్రత్యేక ప్రార్థన కూడికలో పాలుపొందిన మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ రాత్రి కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ మాటను కొద్దిసేపు మనం ధ్యానం. ఈ పూట దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాటని ఈ పూట మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాటను అందరూ చూడండి. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉంటాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి. ఈ రోజున మీరు ఇక్కడి నుంచి మోసుకెళ్ళాల్సిన మాట ఏంటో తెలుసా? మనం ఆరాధించే దేవుడు నీతో ఉంటాడు అని చెప్పగలిగే ధైర్యం మనకు ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ ధైర్యం ఉందా? ఒకసారి ఆలోచించండి. దావీదు అంటాడు తన కుమారుడైన సొలొమోనుతో, నువ్వు భయపడొద్దు, నువ్వు ఎక్కడ దిగులు పడక్కర్లా, ఏ విషయంలో నువ్వు కంగారు పడక్కర్లా. ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఆర్థిక ఇబ్బంది వచ్చిందని? ఎందుకు అన్ని విషయాలకు ఆయాసపడిపోతున్నావు? ఆరోగ్యం బాగోలేదని? నువ్వు ఏ విషయంలో కూడా భయపడక్కర్లా, దిగులు పడక్కర్లా, నువ్వు ఎక్కడ దేని గురించి ఆలోచించక్కర్లా. ఎందుకో తెలుసా? దావీదు చక్కటి మాట ఏంటో తెలుసండి. రాత్రి మనం వింటున్న మాట, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉంటాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి నమ్మిన వాళ్ళు. ఈ రోజున మనం ఆ మాట చెప్పగలుగుతున్నామా? ఒకసారి మీకు ఆలోచించండి. ఎవరితోనైనా నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్పగలుగుతున్నామా? నాకే కార్యం జరగట్లేదు, నీకేం జరుగుతుందిలే అనేవాళ్ళు ఉన్నారు. దేవుని నమ్ముకున్నాక ఇంత నష్టపోతున్నామండి, దేవుని నమ్ముకున్నాక పనులు రావట్లేదండి, దేవుని నమ్ముకున్నాక మేము కష్టపడింది మేము తినలేకపోతున్నామండి అనే మాటలు మనం పలుకుతుంటాం. కానీ దావీదు ఏమంటాడు తెలుసు ఇక్కడ? నేను దేవుని నమ్ముకున్నాక నష్టపోయా అని అనట్లా. నేను దేవుని నమ్ముకున్నాక నేను నా పిల్లనిచ్చిన మామ తరుగుతుంటే పారిపోయా అని అనట్లా. దేవుని నమ్ముకున్నాక నేను స్వరమెత్తి పాడుతుంటే, సితార వాయిస్తుంటే, దురాత్మలు వెళ్ళిపోతుంటే, ఆ దురాత్మ పట్టిన వ్యక్తి సౌలు ఈటతో నన్ను పడవాలని చూస్తున్నాడు అని చెప్పట్లా. దావీదు చెప్పిన ఒక చక్కటి మాట మనం ఇప్పుడు ధ్యానం చేసే మాట ఏంటంటే, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉంటాడు అంటున్నాడు. ఆమె చెప్పండి. మనకు తోడే ఉన్నాడని చెప్పడం సామాన్యంగా చెప్తాం, అందరం చెప్తాం ఆ మాట. దేవుడు నాకు తోడుగా ఉన్నాడండి, ఇల్లు కట్టుకున్నా. దేవుడు నాకు తోడుగా ఉన్నాడండి, పిల్లలు పుట్టారు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడండి, చేతి పని వచ్చింది. దేవుడు నాకు తోడుగా ఉన్నాడండి, మా పిల్లడు చదవడు అనుకున్నా ఏదో రకంగా చదివి 10th పాస్ అయ్యాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడండి, అసలు వీళ్ళకి పెళ్ళి అవుద్దని అనుకోలే, పెళ్ళి ఆశ్చర్యకరంగా జరిగింది అని ఎన్నో చెప్తాం. కానీ మనకు తోడై ఉన్నాడు అన్న సంగతి చెప్పడం మామూలే. ఏదో ఒక విషయంలో, ఏదో ఒక కోణంలో మనకు జరిగిన మేలుని బట్టో, మనం పొందుకున్నటువంటి మేలుని బట్టో, దేవుడు మనకు చేసిన కార్యాన్ని బట్టో దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్తాం. కానీ దావీదు ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? నీకు తోడై ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఇలా మనం చెప్పగలగాలండి. మన ఎదుట ఎవరైనా బాధపడుతున్నారా? ఎందుకు బాధపడుతున్నారు? దేవుడు తోడై ఉంటాడు అని చెప్పగలగాలి. ఎందుకు అప్పులోనే సమస్యలతో నలిగిపోతున్నారా? ఏం కంగారు, దేవుడు తోడై ఉంటాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? వీళ్ళకి మతిపోయిందేమో అనుకుంటారు. నా అప్పుల బాధలో నేనుంటే దేవుడు తోడే ఉంటాడు. దేవుడు తీరుస్తాడా? ఆకాశం చిన్న మూట పడేస్తాడా? చెట్లు ఆకుల్ని ఏమన్నా డబ్బులుగా చేస్తాడా అని అనుకునే ఆలోచనలు వస్తాయి. కానీ దేవుడు తోడై ఉంటే నీవు ఊహించని విధంగా, నీవు అనుకున్న విధంగా, నీ జీవితంలో నువ్వు ఎన్నడూ చూడని విధంగా ఆశ్చర్యమైన కార్యాలు నా ప్రభు చేయబోతున్నాడు. ఈ రోజున ఎన్నిసార్లు అండి ఎన్నో విషయాలు మనం నలిగిపోయి, ఎన్నో విషయాలు మనం నీరసిల్లిపోయి, ఎన్నో విషయాలు ఇక జరగదు అని అనుకుంటున్నాం కదా. మీరు ప్రతిరోజు
దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే దానికంటే కూడా ఎదుట వ్యక్తిలో మీరు బలపరచాల్సిన మాట ఏంటో తెలుసా? నీకు తోడుగా దేవుడు ఉంటాడు. ఆమెను చెప్పండి. నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు ఆమెను చెప్పండి. దేవుడు తోడుగా ఉంటాడు వేరు, నా దేవుడు అంటే నీవు ఆరాధించే దేవుడు, నీవు ప్రార్థన చేస్తే వినే దేవుడు, నీవు కన్నీళ్లు కారిస్తే తుడిచే దేవుడు, నీ కన్నీళ్లను కాటా పెట్టే దేవుడు, నీ కన్నీళ్లకు వెలగట్టి నీ సమస్యను పరిష్కరించి నీ కుటుంబంలో నెమ్మది కలుగు చేసే దేవుడు. నీ నోటితో నువ్వు చెప్పాల్సిన మాట తెలుసా? నా దేవుడు నీకు తోడుగా ఉంటాడమ్మా అని చెప్పగలగాలి. అలా చెప్పలేకపోతే, మనం చెప్పలేని స్థితిలో ఉంటే మనం దేవుని సన్నిధిలోకి వచ్చి వెళ్ళినా ఉపయోగం ఉండదు. మీరు ఒకరిని పురిగొల్పేవారిగా ఉండాలి, ఒకరిని ధైర్యపరిచేవారిగా ఉండాలి, ఒకరిని నిలబెట్టేవారిగా ఉండాలి. ప్రతిరోజు కూడా మనం ఎలా ఉండాలో తెలుసా? దేవునిలో మనము అంటు కట్టబడి అనేకులను అంటు కట్టబడేటట్లుగా చేసేవారిగా మనము మార్చబడదుము గాక. అలా కాకుండా నేనే ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నా, నేనే సరిగా లేను, ఇంక నువ్వే ఉంటావు, కొత్తగా భక్తికి చేస్తున్నావు అని బలహీనపరిచావు అనుకోండి, వాళ్ళు మళ్ళీ భక్తి చేస్తారా? మందిరానికి ఆపోట కొత్తగా వచ్చారనుకోండి, ఇలాగేనంట. ఒకసారి చెప్పాను అనుకుంటా మీకు, బాప్తీసం ఎవరెవరు తీసుకుంటారు అని అడిగితే సేవకుడు అందరూ తీసుకునే వాళ్ళు లేచి నిలబడండి అంటే లేచి నిలబడుతున్నారంట. ఒక్కొక్కరు లేచి నిలబడుతున్నారు. ఈలోగా ఒక ఆవిడ ఎందుకులే, ఒక ఆయన ఆ నిలబడిన పిల్లోని ఒక్కసారిగా చెయ్యి గుంజి కిందకి కూర్చోబెట్టాడంట. తర్వాత ఈ సేవకుడు అడిగాడంట, అయ్యా ఇందాక బాప్తీసం తీసుకుంటాను అన్నప్పుడు లేచి నిలబడ్డావు కదా, పేరు ఇవ్వడానికి కూడా వచ్చావు కదా అంతకుముందు, ఎందుకని మరలా ఆగిపోయావు అని అంటే, అయ్యా ఎన్నో సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల సీనియారిటీ ఉన్న ఒక అంకుల్ ఏం చేశాడు తెలుసా? నన్ను ఒక్కసారిగా చెయ్యిలాగి కూర్చోబెట్టి నా చెవిలో ఒక మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు అంటే, నేను భక్తి చేసి ఎన్ని సంవత్సరాలు ఏందో తెలుసా? భక్తిలో నేను సీనియారిటీని ఎన్ని సంవత్సరాలు తెలుసా? 20 సంవత్సరాల సీనియారిటీ, 25 సంవత్సరాల సీనియారిటీ. ఇంతవరకు నేనే లైన్లో లేను, ఈ పూట నువ్వు నిలబడితే నువ్వేం లైన్లో ఉంటావు అని అన్నాడు అంటండి. ఆ మాట అన్నప్పుడు ఆ పిల్లడు మళ్ళీ బాప్తీసం తీసుకోవడానికి నిలబడతాడా? ఒకవేళ పరిచర్య చేయడానికి వచ్చాడు అనుకోండి, ఆ పరిచర్య నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా, నాకే ఏ మేలు కలగల, నువ్వు చేస్తే నీకేం వచ్చింది అని అన్నాడు అనుకోండి, మళ్ళీ ఆ పిల్లడు పరిచర్య చేస్తాకు వస్తాడా? ఈ రోజున మనము నా దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పగలుగుతున్నామా? నా దేవుడు నాకే ఏం చేయలేదురా, నీకేం చేస్తాడు అని చెప్తున్నామా? ఒక మాట చెప్పనండి, దేవుని నమ్ముకున్నాక, దేవుని సన్నిధిలో కష్టపడ్డాక, దేవుని కోసం నిలబడ్డాక శ్రమలు రావచ్చు. లోకంలో ఉన్నప్పుడు రావట్లేదండి శ్రమలు, లోకంలో ఉన్న శ్రమలు వస్తున్నాయి. దేవుళ్ళకి వచ్చిన ఎందుకు శ్రమలు వస్తున్నాయి అని అంటే, లోకంలో ఉన్న శ్రమల వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం మనకు ఉండదు. కానీ దేవునిలో నీవు నలిగితే, దేవునిలో నీవు కష్టపడితే, దేవుని కోసం నిన్ను నీవు నలగగొట్టుకోగలిగితే, దానికి దేవుడు పరలోకంలో నీకు దాచిన సిద్ధపరిచిన దానిని నిధినిస్తాడు. ఆమెను చెప్పండి. ఇక్కడ సంపాదించుకున్న సంపాదన గురించి మనం మాట్లాడట్లేదు. ఇక్కడ సంపాదన బైబిల్లోనే రాస్తుంది కదా, ఒక దినాన మనకు అక్కడికి రాకుండా పోతుందని. ఈ సంపాదన దానికి ఒక నిదర్శనం కరోనా. 5 సంవత్సరాలు వెనక్కి ఒక్కసారి ఆలోచించి చూడండి. ఆ పరిస్థితి మళ్ళీ రావాలని అనుకోవట్లేదు, కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. కోట్లు ఉన్నాయి, ప్రాణం కాపాడడానికి వీలు లేకుండా పోయింది. ఆస్తి తీసుకొచ్చి మీకు ఇస్తామయ్యా ప్రాణం కాపాడంటే అసలు బెడ్డే లేదు, ఆస్తి నీకు ఎక్కడేమో అన్నారు. నీవు ఆస్తి తీసుకొచ్చిన నేను ఎలా కాపాడుతాను అన్నారు. అక్కడ కనీసం మనిషిని పడుకోబెడతాకి ఏం లేదండి, అక్కడ హాస్పిటల్లో బెడ్ లేదు, ఖాళీ లేదు. నువ్వు ఎంత డబ్బులు కట్టినా కానీ కుదరదు, ఎంత డబ్బులు ఇచ్చినా బ్రతికించడం మా వల్ల కాదు. ఈ రోజున నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు మనం చెప్పగలిగే స్థితిలోకి రావాలి. ఎన్ని సంవత్సరాల సీనియారిటీ ఉన్నా, ఎన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో నేను ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నాను అని చెప్పుకుంటున్నా, ఈ రోజున మనం చేసే భక్తి ద్వారా ఒక్క ఆత్మ రక్షించబడుతుందా? ఈరోజు మనం చేసే ఒక్క ప్రార్థన ద్వారా ఒక్కరి జీవితాల్లోనే కార్యం జరుగుతుందా? సీనియారిటీ, దేవుడు ఆ సీనియారిటీని చూడండి. నీలో నాలో ఏం చూస్తాడు తెలుసా? సిన్సియారిటీని చూస్తాడు. ఆమెను చెప్పండి. నిజాయితీని చూస్తాడండి. నా దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడని ఎలా చెప్పగలిగాడు? దావీదుకి ఏ శ్రమలు రాలేదంటారా? హాయిగా అరణ్యంలో మందను మేపుకుంటున్నాడండి, ఏ బాధ లేకోకుండా సంతోషంగా మందను మేపుకుంటున్నాడు. తండ్రే ఒక కొడుకు ఉన్నాడన్న సంగతి మర్చిపోయాడు. ఎక్కడ ఉన్నాడులే కొడుకు, అసలు ఆ కొడుకు జాడే లేదు.
ప్రవక్త వచ్చి నీ పిల్లల్ని తీసుకుని అభిషేకిస్తానంటే ఒక్కొక్కరిని తనకు పుట్టిన మిగతా కొడుకులను తీసుకొచ్చి నిలబెట్టాడు. కానీ ఎవరిని దేవుడు వీళ్ళు కాదు అని చెప్పాడు. తర్వాత అప్పుడు సమూయేలు ప్రవక్త అడుగుతున్నాడు, ఒకవేళ నేనేమన్నా రాంగ్ అడ్రస్కి వచ్చానా, ఒకవేళ నేనేమైనా అడ్రస్ మారి వచ్చానా, ఊరు మారి వచ్చానా, ఇల్లు మారి వచ్చానా అని అనుకుంటుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదే ఊరు వచ్చావు, కరెక్ట్గానే వచ్చావు, కానీ ఆ ఇంట్లో కడసారి వాడు ఒకడు ఉన్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున నిన్ను నన్ను మన ఇంట్లో వాళ్ళు గుర్తించకపోవచ్చు, ఊర్లో వాళ్ళు గుర్తించకపోవచ్చు. అందరూ అనొచ్చు, వీళ్ళది ఒక బ్రతికేనా, వీళ్ళది ఒక ప్రార్థనేనా, వీళ్ళది ఒక భక్తేనా, వీళ్ళు కూడా చేసేది ఒక ఆరాధన అని అనుకోవచ్చు. కానీ అరణ్యములో ఉన్న దావీదుని మర్చిపోయిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని మర్చిపోడు. ఆమెను చెప్పండి. అరణ్యంలో ఉన్నాడు కదండి, తండ్రి మర్చిపోయాడు, మిగతా కొడుకులందరినీ తీసుకొచ్చి నిలబెడుతున్నాడు, కానీ అరణ్యంలోని కొడుకుని మర్చిపోయాడు. ఆ మర్చిపోతే దేవుడు మర్చిపోకుండా ఆ వ్యక్తిని పిలిపించమంటే అల్లంత దూరాన దావీదు వస్తుండగానే దేవుడు ఏమంటాడు తెలుసా, నేను కోరుకున్నవాడు ఇతడే. ఆమెను చెప్పండి. ఈ రోజున మనల గురించి ప్రభు చెప్పాలండి, నేను కోరుకున్న వాళ్ళు వీళ్ళే, నేను కోరుకున్న వ్యక్తి ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు మన గురించి చెప్పగలిగేటట్లుగా మన ఆత్మీయ జీవితం సాగునుగాక. ఎందుకు దావీదు తన కొడుకుతో చెప్పడానికి గల కారణం, దావీదు తన కొడుకును పిలిచి సొలొమోనుతో నా దేవుడని యెహోవా నీకు తోడుగా ఉంటాడయ్యా, భయపడొద్దు. నా దేవుడని యెహోవా నిన్ను నడిపిస్తాడయ్యా, వెరవద్దు. నా దేవుడని యెహోవా నిన్ను బలపరుస్తాడయ్యా, నువ్వు ఎక్కడ సొమ్మసిల్లిపోవద్దు అని ఎలా చెప్పగలుగుతున్నాడంటే, ఈయనకే కష్టం రాకోకుండా అన్ని పూలపాన్పులు అన్నీ కూడా ఏ ముళ్ళు బాట లేకుండా పూలపాన్పుల మీద వచ్చాడా అంటే ప్రతి దారి ముళ్ళ బాటే, ప్రతి దారిలో గరుకులే, ప్రతి దారిలో ఆటంకాలే, ప్రతి చోట అవమానాలే. కొన్నిసార్లు దావీదు జీవితంలో ఏం జరిగిందో తెలుసా, ఒక చోటకు వెళ్ళి ఒక రాజు దగ్గర నిలబెడితే, దావీదు ఇతడే కదా గొల్యాతును చంపింది, గొల్యాతును హతమార్చింది ఇతడే కదా, వీడిని ఏదైనా చేద్దాం అని అనుకున్న సమయంలో దావీదు ఏం చేశాడు తెలుసా, పిచ్చి పట్టిన వాడి వలె ఈ జొల్లు గార్చుకుంటూ, ఆ గడ్డ మీదకి జొల్లు గార్చుకుంటూ వెర్రి చేష్టలు చేస్తే, ఈ పిచ్చోడా వీడు దావీదుని చంపాడా, ఆ గొల్యాతును చంపాడా, వీడిని ఇక్కడ నా ముందు తీసుకెళ్ళిపోండి అని అన్నారండి. అంటే దావీదు కొన్నిసార్లు శ్రమల నుంచి బయటపడడానికి, శత్రువు నుంచి బయటపడడానికి ఉపాయాన్ని కూడా ఆలోచించాడండి. కొన్నిసార్లు అనుకుంటాం, దేవుడే ఉంటే ఈ ప్రమాదం తప్పించవచ్చుగా, దేవుడే ఉంటే ఈ పని నాకు ఆటంకం కలగకుండా నన్ను ముందుకు తీసుకెళ్ళొచ్చుగా. అసలు ఎందుకు ఆటంకం వచ్చిందో, దేవుడు ఎందుకు ఆటంకం కలుగు చేశాడు, అసలు ఆ రాజు ముందుకు దావీదుని ఎందుకు తీసుకెళ్ళాడో. అక్కడికి వెళ్తే రాజు చేతుల్లో చంపబడవచ్చు, లేదా చెరసాల్లో వేయొచ్చు. కానీ అక్కడ దావీదు యుక్తిగా ఎలాగా అక్కడ పరిస్థితిని మార్చుకున్నాడంటే, తన పిచ్చి చేష్టలు చేస్తూ, వెర్రి చేష్టలు చేస్తూ ఈ జొల్లు కార్చుకుంటూ ఉంటే, ఈ పిచ్చోడు గొల్యాతుని చంపడం ఏంట్రా, ఈ పిచ్చోడు నేను చంపడం ఏంట్రా, ఇప్పుడు ఇంటి పంపి తీసుకెళ్ళిపోండి అని అన్నారండి. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం కొన్ని చోట్ల ఏం చేస్తాం తెలుసా, కొన్ని చోట్ల మన గొప్పతనాన్ని చూపించుకోవడానికో, మనలో ఉన్నటువంటి ఏదైనా మంచిదనాన్ని చూపించుకోవడం కొన్ని కార్యక్రమాలు, దాని ద్వారా దేవుని నామం అవమానపరచబడకూడదు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన మనం యుక్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థించే మనం ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా నడుచుకోవాలి, ప్రతిదీ మనం నేర్చుకోవాలండి. దేవుని సన్నిధికి వచ్చాం, వెళ్ళిపోయాం కదా, అసలు వచ్చి ఏం నేర్చుకుంటున్నాం, దేవుని సన్నిధిలో ఉంటూ ఏం నేర్చుకుంటున్నాం, మనం చేసే ప్రార్థన ఎలా చేస్తున్నాం, పాడే పాట ఎలా పాడుతున్నాం, మనం చేసే ఆరాధన ఎలా చేస్తున్నాం, అది దేవునికి మహిమకరంగా ఉంటుందా, మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందా ఆలోచించుకోవాలి. ప్రతిరోజు మన హృదయాల్లో నాటుకుపోసిన మాట ఏంటో ఒకటి చెప్పనా, నా దేవుడు నీకు తోడుగా ఉంటాడని నీవు ఇంకొకరికి చెప్పగలిగే స్థాయికి రావాలి. ఆ స్థాయికి రాకుండా ఇంకా నా దేవుడు ఏదో ఒకటి దేవుడు చేస్తాడు, ఏదో ఒకటి చేయాలని ఆయన యొద్ద నుంచి మనం పొందుకోవాలని చూస్తున్నాం. కానీ ఇంకొకరికి చెప్పే స్థితిలోకి ఎప్పుడు వస్తాం, ఇంకొకరు చెప్పే స్థాయిలోకి మనం ఎప్పుడు వస్తాం, మనం వినేవారిగానే ఉండిపోతున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంతకాలం అన్నా వినేవారిగానే ఉంటున్నాం. ఏం చెప్పాడండి రాత్రి మెసేజ్ చెప్పాడండి, బాగా చెప్పాడు. ఏం చెప్పాడండి, అదేనండి చెప్పాడండి, బాగా చెప్పాడు. అదే బాగా చెప్పాడు, ఏం చెప్పాడు అదే గుర్తురావట్లేదండి ఏం చెప్పాడో. చెప్పిన మాట అపవాది హృదయంలో భద్రపరచబడనివ్వకోకుండా ఎత్తుకొని పోతున్నాడు.
ఈ రోజున దేవుని సందుకు వచ్చిన మనం, నాతో కూడా చెప్తున్నా మీకు, దేవుని సందుకు వచ్చిన వారు ఈ మాటలు మోసుకొని వెళ్ళకోకుండా మన ఆత్మజీవితం ఎలా బలపరచబడుతుంది? ఈ మాటలు హృదయంలో ఉంటేనే కదా ధైర్యంగా చెప్పగలుగుతావు నా దేవుడు నీకు తోడుగా ఉంటాడని. ఈ మాటలు నీకు హృదయంలో ఉంటేనే కదా నీవన్న మాటను ప్రభువు స్థిరపరుస్తాడు. ఈ మాటలు హృదయంలో ఉంటేనే కదా వాక్యం ఏది పలుకుతుందో ఆ వాక్యాన్ని దేవుడు స్థిరపరుస్తానంటున్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్న మనందరినీ ప్రభువు ఇంకా ఎంతకాలం వినేవాళ్ళుగానో కూర్చునే వాళ్ళుగానో ఉండాలని కోరుకోవట్లా. మీరు కూడా దేవుని గురించి బోధించే వారిగా మార్చబడాలి. ఆమె చెప్పండి. ఎందుకని బోధించాలండి? మా పని కాదు కదా. ఎందుకని బోధించాలండి? అది మా పని కాదు కదా అని అనుకోకండి. దేవుని పనిని అందరం కూడా బోధించేవారిగా ఉండాలండి. ఎంతకాలం భక్తి చేస్తున్నాం, అప్పుడు కనీసం ప్రార్థన చేయడం మనకు వస్తుందా? ఆదిమ కాలంలో వాళ్ళు ప్రార్థన చేస్తే పునాదులు కదిలాయి. ఆదిమ సంఘం ప్రారంభించిన సంఘంలో వాళ్ళు ప్రార్థన చేస్తే ఆత్మకార్యాలు జరిగాయి. పేతురు, యోహానులు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పౌలు అంతస్తు 3 అంతస్తులు కలిగినటువంటి స్థలంలో వాక్యాన్ని బోధిస్తుంటే కిటికీలో కూర్చున్న వ్యక్తి తూగి కింద పడి చనిపోయాడు. ఈ రోజున వాక్యాన్ని వింటున్న వ్యక్తి ఎందుకు తూగొచ్చింది? వాక్యాన్ని వింటున్న వ్యక్తికి ఎందుకు మత్తు వచ్చింది? వాక్యాన్ని వింటున్న వ్యక్తి ఎందుకని 3 అంతస్తుల నుంచి కింద పడిపోయాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అందరూ అనుకున్నారు అయిపోయిందిరా ఇక మోసుకుని వెళ్తాం అనుకున్నారు. పౌలు గారు వెంటనే కిందకి వెళ్ళి తన మీద చేతుల నుంచి ప్రార్థన చేయగా ప్రాణం వచ్చింది. ఆమెను చెప్పండి. ఈ రోజున వాక్యం హృదయంలోకి వెళ్ళకోకుండా అపవాది మత్తును కలుగు చేస్తాడు. వాక్యం విననుకోకుండా ఆటంకాలు కలుగు చేస్తాడు. అయినా ఆ ఆటంకాలన్నిటినీ అధిగమించి దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకునే వ్యక్తిగా మార్చబడదువుగాక. ఆ వాక్యం నీ హృదయంలో ఉంటేనే కదా నీవు చెప్పగలుగుతావు నా దేవుడని యెహోవా నీతో ఉంటాడు అని నువ్వు చెప్పగలుగుతావు. వాక్యం హృదయంలో లేకపోతే ఏం చెప్పగలుగుతామండి? వాక్యం మన హృదయంలో నాటపడకపోతే ఎవరికి చెప్పగలుగుతామండి? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అందరిని శిష్యులుగా చేయండి. ఆమెను చెప్పండి. శిష్యులుగా చేయడం అంటే ఏంటండి? సువార్తను ప్రకటించే వరకు మార్చబడాలండి. కొన్ని వారి పేర్లను చెప్పలే కానీ కొన్ని చోట్ల ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంచుతారండి. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిట్టినా సరే ఏమనరు, నవ్వుతూ వచ్చేస్తారు. ఒక చోట ఇలాగ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు పేడ నీళ్ళు ఆటోలో వాళ్ళు వెళ్తున్న వాళ్ళ మీద నీళ్లు జల్లి బకెట్లు డబ్బాలతో పోసారండి. అయినా కానీ వాళ్ళు ఏం మాట్లాడాల. సువార్తను ప్రకటించేటప్పుడు శ్రమ వచ్చినా కష్టం వచ్చినా దాన్ని సంతోషంగా భరించాలండి. యేసుక్రీస్తు ప్రభువును సిలువేస్తున్నారు. సిలువేసే ముందు రాత్రి తీసుకుని వెళ్ళి గవర్నర్ దగ్గర, పిలాతు దగ్గర, అక్కడ అధిపతుల దగ్గర తీసుకుని వెళ్ళి నేరారోపణ చేస్తుంటే ఆయన ఏమి మాట్లాడకుండా మౌనంగా వాళ్ళు చెప్పినవన్నీ వింటా ఉన్నాడండి. ఇది నేను చేయలేదని చెప్పొచ్చు, కానీ తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. తర్వాత తీసుకుని వెళ్ళారా, ఒకడు మొహం మీద ఉమ్మేస్తున్నాడు, ఒకడు పిడిగుద్దు గుద్దుతున్నాడు మొహానికి గుడ్డ కప్పి, ఎవరు గుద్దారో చెప్పు అని అంటున్నాడు. ఒకడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. ఎన్ని మాటలు మౌనంగా ఉన్నాడండి. ఈ రోజున దేవుని బిడ్డలమైన మనం కొన్నిసార్లు మౌనంగా ఉండాలి. కొన్నిసార్లు దేవుడు మన పక్షాన వ్యాజ్యం ఆడతాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు అయ్యా నేను కష్టంలో ఉన్నాను అని ఒక్క ప్రార్థన చేస్తే సేనా వ్యూహాలు దిగొచ్చాయి. 12 సేనా వ్యూహాలు, ఇంచుమించు 72,000 మంది దేవుని దూతలు దిగొచ్చాడు, ఇంకెక్కువే. అంతమంది ఒక్క దూత దిగొస్తేనే 1,85,000 మంది హతం చేయగలిగిన శక్తి ఉంటే ఇంక 72,000 మంది దూతలు దిగొస్తే ఊరే వల్లకాడైపోయేది. కానీ దేవుని ఉగ్రత ఎక్కడైనా కోరుకోలా. ఎంతైనా ఆయన చేసిన మాదిరి అంతా ఏంటో తెలుసా? ప్రేమ. ఈరోజు మనం ప్రేమతో చెప్పాలండి, నా దేవుడని యెహోవా నీకేమవుతాడు? అది చెప్పండి, గట్టిగా చెప్పండి. నా దేవుడని యెహోవా నీకు తోడై ఉంటాడు అని చెప్పగలగాలి. ఏ రోజున చెప్పగలుగుతున్నారా? దేవుడు నీకు తోడుగా ఉంటాడమ్మా అన్నా, దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పగలుగుతున్నారా? నాకే తోడుగా ఉన్నాడో లేదో తెలియదు, నీకేం చెబుతాను అని అనే పరిస్థితులు మనం ఉండిపోతున్నాం. దేవుడు తోడుగా ఉంటే మాకు ఈ బలహీనతలు ఎందుకు వస్తాయండి? అదే మాట గిద్యోను అంటాడండి, దేవుని దూత వచ్చి పరాక్రమం కలిగిన
బలాఢ్యుడా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని చెప్తే ఏమంటాడు తెలుసా బలాఢ్యుడైన గిద్యోను? అయ్యా, ఇంత మాట అన్నావు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడని, దేవుడే మాకు తోడుగా ఉంటే ఈ కష్టాలు మాకేలా అన్నాడు కదండి. దేవుడే మాకు తోడై ఉంటే గానుగు చాటున గోధుమలు ఎందుకు దొల్లగొట్టుకుంటా? దేవుడే మాకు తోడై ఉంటే మేము కష్టపడి పండించిన పంట మిథ్యాన్ని ఎందుకు తీసుకుపోతున్నారు? దేవుడే మాకు తోడుగా ఉంటే మా కష్టార్జితం వేరొకళ్ళు ఎందుకు అనుభవిస్తున్నారు? దేవుడే మాకు తోడుగా ఉంటే ఈ శరీర బలహీనతలు ఎందుకు వస్తున్నాయి? దేవుడే మాకు తోడుగా ఉంటే ప్రతిరోజు కన్నీళ్ళు అన్నపానాలుగా మేము ఎందుకు కలుపుకొని బ్రతుకుతున్నాం అని అంటాడండి గిద్యోను. ఈ రోజున దేవుడు నీకు నాకు మనకు తోడుగా ఉన్నాడని మనం గుర్తించగలిగి, నా దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పగలిగే స్థితికి మనం వచ్చేవారిగా మార్చబడుదుము గాక. ఈ రోజున ఎన్నో విస్తారమైన మాటలు మీకు చెప్పట్లేదండి, క్లుప్తంగా అక్కడ రాసిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ మాట మీ మనసులో ముద్రించబడాలి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడని ఇక మీరు చెప్పగలిగే స్థాయికి రావాలి. తెల్లారు లేవగానే ఇక నువ్వు పనికి రావురా, ఎలా అయిపోతావు, నీ వల్ల అవ్వదురా, ఇక నీ కాదురా అనే మాట పలుకుతాం కదా. ఒక్క మాట పలికి చూడండి, నా దేవుడు నీకు తోడుగా ఉంటాడురా అని. ఆ మాట పలకగానే దేవుడు వాడి మీదకి ఆశీర్వాదం ఇస్తాడండి. నీ నోట పలికే మాట శుభవచనంగా, నీ నోట పలికే మాట ఆశీర్వచనంగా, నీ నోట పలికే మాట దీవెన వచనంగా మార్చబడాలి. ఒకళ్ళు చెప్పారండి, అసలు మా సేవకుడండి అక్కడ నిలబడ్డాడండి మమ్మల్ని శపించడమేనండి. సేవకుడు ఏం చేయాలి వాస్తవం చెప్పండి? దీవించాలి కదా. ఇక్కడ నిలబడింది దేనికి? దీవించడానికే కదా. బిలాం అంటాడు కదా, దీవించమని నాకు సెలవాయను, నేను ప్రజలు దీవించానయ్యా. 3 సార్లు శపించమన్నావు కానీ నేనేం చేశా? కానీ అలా శపించమని ఒక రాజు చెప్పినా శపిద్దామనుకున్నా సరే సేవకుడి నోట దీవెనే పలికించాడు కదా దేవుడు. కొన్నిసార్లు వాళ్ళు చెప్పినప్పుడు నాకు చాలా బాధ వేసింది, ఎందుకని అంత ఇదిగా అలా శపించాల్సిన పరిస్థితి వచ్చింది అని. ఇక ఆ చరిత్ర వేరే. ఈ రోజున ఇక్కడ మనం ప్రతిరోజు కూడా మనం ఒకరికి చెప్పాలి, నా దేవుడు నీకు తోడుగా ఉంటాడని, నా దేవుడు నీకు కార్యాన్ని చేస్తాడని. ఈరోజు మనం చెప్పగలుగుతున్నాం ఆ మాట. ఈ రోజు నుంచి మీ నోట ఈ మాట స్థిరపరచబడును గాక. ఏ మాట? అది గట్టిగా ఆమె చెప్పండి. ఇప్పుడు మీరు ప్రతిరోజు ఒకవేళ వాళ్ళు మీతో మాట్లాడిన వాళ్ళు అయినా సరే, ఒకవేళ మీరంటే వాళ్ళకి పడదండి, ఇక్కడ ఎవరు లేరండి అలాంటి చెప్తున్నా, మీరంటే వాళ్ళకి పడదు, అయినా సరే నువ్వేం చెప్పాలి? గట్టిగా ఇప్పుడు ఆ మాట చెప్పండి, అదే మాట చెప్పండి. ఆ మాట చెప్తే చాలండి. వాళ్ళకి ఒకవేళ నీ మీద కోపం ఉన్నా సరే ఆ మాట వినగానే వాళ్ళలో దేవుని ప్రేమ కనపడుతుంది. ఆమె చెప్పండి. ఈరోజు మనం దేవుని ప్రేమను చూపిస్తూ ఒకరినొకరు సమాధానపరుచుకోవాలండి. సమాధానం లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా, సమాధానం లేకుండా మనం ఎంత కార్యక్రమాలు చేసినా, సమాధానం లేకుండా మనం ఎంత బలిపీఠాలు కట్టినా, సమాధానం లేకుండా మనం ఎన్ని నేను కాబట్టి చేశాను అని అనుకుంటున్నా, కానీ దేవుని సందులో ఆ సమాధానం లేకుండా చేసింది ఏది మనకు ప్రతిఫలం రాదు. ఈ రోజున దేవుని సందులో మనం ఒకరిని దీవించే వారిగా మార్చబడదుము గాక, ఒకరిని ప్రేమించే వారిగా మార్చబడదుము గాక. ఇంతకీ సొలొమోనుతో ఏమన్నాడు? ఇప్పుడు మరలా ఆ 28వ అధ్యాయం 20 వచ్చిన ప్రారంభం నుంచి చదవండి. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినది ఏమనగా, ఇదిగో ఈ రోజు నుంచి మీరు ఏమవ్వాలంటే, ఈ మాట చెప్పడానికి మీరు ఏమవ్వాలి? ఇప్పుడు మొట్టమొదటిగా మీరు బలము పొందాలి. గట్టిగా ఆమె చెప్పండి. బలం ఉంటే ఈ మాట చెప్తారు. ఏమండి, బరువు మోయాలంటే బలం కావాలా? మాట చెప్పాలంటే బలం కావాలా? వాస్తవం చెప్పండి. బరువు మోయాలంటే బలం కావాలా? మాట చెప్పాలంటే బలం కావాలా? ఇప్పుడు మాట చెప్పడానికి ఎంత మాట తేలిక. కొంతమంది అంటారు చూడండి, నీకేంట్రా నోటి మాటకి చెప్పావు, మోసేవాడికి తెలిసిద్ది కష్టం అంటాం కదా. అక్కడ ఏమో ముందేమో మనం చదివామంటే, నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉంటాడని చెప్పేశాడు. దానికి పైన ఇప్పుడు అంటున్నాడు, నీవు ఏమవ్వాలి? బలము పొందాలి. అప్పుడు సొలొమోను అనాలి, తండ్రి బలం పొందాలంటే నేను ఏమన్నా బరువు మోస్తున్నానా? బలం పొందాలంటే నేను ఏమన్నా బిల్డింగ్ని ఏమన్నా నేను చేతులతో ఆపుతున్నానా? బలం పొందాలంటే ఏదైనా నేను ఎత్తలేని ఎత్తైన రాయిని ఏమన్నా ఎత్తుతున్నానా? ఎందుకు బలం పొందాలయ్యా? నా దేవుడని యెహోవా నీకు తోడుగా ఉంటాడు ఒక మాటే కదా. ఆ మాట చెప్పాలంటే కూడా మనము బలము పొందేవారిగా మార్చబడదుము గాక. ఈ రోజున మనలో బలం ఉండాలండి, శక్తి ఉండాలి. ఆ బలం ఏంటో చెప్పనా? పరిశుద్ధాత్మ చేత మీరు పొందుకునే బలము మార్చబడును గాక.
బలం అంటే తినే ఆహారము, రోజుకు ఒక 1/2 కేజీ మటన్ కైమా తెచ్చుకొని తినమని చెప్పట్లా. ప్రతిరోజు ఆ మటన్ తింటే బలం వస్తుంది అనుకోకండి. ఎందుకంటే మటన్ వల్ల ఏమవుతుందో తెలుసా? గుండెకు ఏం పడుతుంది అంటున్నారు డాక్టర్లు. ఈ రోజున ఆ బలం కాదు, కానీ మనము దేవుని పరిశుద్ధాత్మ బలము పొందుకొని, ఆ బలం పొందుకున్న వాళ్ళు ఏం చెప్పగలుగుతారు తెలుసా? ఇదిగో నా దేవుడని యెహోవా తోడై ఉంటాడు. ఒక మాట చెప్పనా? అపోస్తలుల కార్యాల గ్రంథం ఒకసారి 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో చూడండి. స్టెఫను గురించి ఒక మాట కనబడుతుంది. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆ మాట మీకు చూపిస్తే అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఒక్కసారి 7వ అధ్యాయం 54 వచనం చదవండి. వారి మాటలు విని అయితే అతడు పరిశుద్ధాత్మ నిండుకొనిన వాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వ. ఒక్కసారి కొంచెం వెనక్కి రండి, ఆ మాట కూడా తర్వాత చదువుదాం. 6వ అధ్యాయం 8వ వచనం. స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడిగా ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ స్టెఫన్ ఎవరో తెలుసా? పరిచారకుడు, సేవకుడు కాదు. ఈ స్టెఫను ఒక పరిచారకుడు. పరిచారకుడు ఎలా ఉండాలో తెలుసా? కృపను పొందుకోవాలి మొదట, తర్వాత బలాన్ని పొందుకోవాలి. ఈ రెండు లేకపోతే పరిచర్య మనం చేయలేం. ఈ స్టెఫను ఇక్కడ జరిగిన కొంచెం చరిత్ర మీరు ఆ 6వ అధ్యాయం ప్రారంభం మీరు తర్వాత చదువుకుంటే, ఇదిగో మన అందరం కూడా కొన్ని పనులు నియమించడానికి కొంతమందిని ఏర్పరచుకోవాలి, కొంతమందిని నిర్ణయించుకోవాలి, కొంతమందిని మనం కేటాయించుకోవాలి అని అనుకున్నప్పుడు స్టెఫను గురించి ఒక సాక్షి వినబడుతుంది. అక్కడ 7గురును ఎంతమందినో నిర్ణయించారు. ఆ మాట కూడా మీకు చూపిస్తాను చూడండి. పైన 5వ వచనం చదవండి. విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నీకానోరు, తీమోను, ఇక్కడ 7గురు కనబడుతున్నారు. వీళ్ళు 7గురులో స్టెఫను ఎలా ఉన్నాడని ఇక్కడ రాసిందంటే, కృపతో నింపబడ్డాడు, బలముతో నింపబడ్డాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున నీవు నా దేవుడని యెహోవా నీకు తోడుగా ఉంటాడు అని దావీదు తన కుమారుడితో చెప్పినట్లు నీవు చెప్పాలంటే నీవు బలముతో నింపబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. అక్కడ రాసిన మాట మన ఇందాక దినవృత్తాంతంలో చదివిన మాట, బలముతోను ధైర్యము తెచ్చుకొని, ఇంకొక మాట ఏముంది అక్కడ? పని పూనుకొనుము అని ఉందండి. తీయొద్దులేండి. బలముతో నింపబడాలి, ధైర్యం తెచ్చుకోవాలి, పని పూనుకోవాలి. అంటే ఇక్కడ మనకి రాసిన, మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఈ స్టెఫను కృపతో నింపబడ్డాడు, ఈ స్టెఫను బలముతో నింపబడ్డాడు. ఎందుకని ఈ స్టెఫన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం? అక్కడ దావీదు తన కుమారుడితో చెప్తున్నాడు, నా దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉంటాడని. దావీదు తన కుమారుడికి సెలవిస్తున్నాడు, నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని సెలవిస్తున్నాడు కదా. ఆ దావీదు తన కుమారుడితో చెబుతున్న మాట మనం వింటున్న మన జీవితాల్లో మనం ఎలా ఉండాలో ప్రభు నేర్పిస్తున్నాడు, ఎలా మనం నడిపించబడాలో ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. అదేంటో తెలుసా? దేవుని సన్నిధిలో జీవిస్తున్న మనం ఈ మాట చెప్పాలంటే ఊరికే చెప్పే మాట కాదు ఇది, ఏదో నోటితో పలికే మాట కాదు ఇది. నా దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉంటాడు అని మనం మన గురించి నాకు తోడుగా ఉన్నాడని చెప్పడం సాధారణ విషయమే. కానీ నా దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉంటాడు అని చెప్పేది దేవుని సన్నిధిలో మహిమపరిచే విషయం. ఆమేన్ చెప్పండి. నా దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉండాలి అని అంటే నేను ఎలా ఉండాలి తెలుసా? సామాన్యంగా వెళ్ళిపోయి నా దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉంటాడంటే సరిపోదు, నీవు బలముతో నింపబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. బలము మాత్రమే కాదు, స్టెఫను దేంతో నింపబడ్డాడు? కృపతో కూడా నింపబడ్డాడు. ఈ రోజున నా దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉంటాడు అని నీవు చెప్పాలన్నా, నేను చెప్పాలన్నా, మొదట నేను దేంతో నింపబడాలి? కృపతో
నింపబడాలి. రెండవది ఆ రెండిటితో మనం నింపబడితేనే ఆ మాట మనం చెప్పగలుగుతాం. చెప్పిన ఆ మాటను దేవుడు స్థిరపరుస్తాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మీరందరూ కూడా రోజు ఈ మాటని మీ పిల్లలు లేచిన వెంటనే మీ పిల్లలతో చెప్పండి, నా దేవుడు యెహోవా నీకు తోడుగా ఉంటాడురా అని చెప్పండి పిల్లలకి. తప్పేం కాదు. అలా చెప్పకోకుండా మనం ఏం చేస్తాం తెలుసా, వీడు నా మాటే వింటాడండి, వీడు నన్నేం పట్టించుకుంటాడండి, ఆ మాటను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి. మరి ఆ మాట దేవుడు స్థిరపరిచిన తర్వాత నాకు ఎందుకంటే జరిగిందని మనం ఏడిస్తే లాభం ఏముంటుంది? మన నోటి మాటే కదా, మన నోటి మాటను దేవుడు ఏం చేస్తున్నాడు. అందుకే మనం ఎప్పుడు కూడా పిల్లల్ని ఈ మాటతో మీరు దీవించండి, నా దేవుడని యెహోవా నీకు తోడుగా ఉంటాడని మీరు పలికి చూడండి. వాళ్ళు ప్రయోజకులుగా మారడం మీ కళ్ళతో చూస్తారు. వాళ్ళు మీ కన్నుల మీద వారి తలలో హెచ్చించబడ్డ మీరు కన్నులతో చూస్తారు. ఈ రోజు నీ విశ్వాసంతో మీరు అడుగులు వేయండి. ఇక్కడ నుంచి ఈ మాటలు మీ హృదయంలో భద్రపరుచుకోండి. ఏదో విస్తారమైన ప్రసంగాలు కాదు, విలువైన 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆ విలువైన మాటలు మనం ఎక్కడో మర్చిపోయే మాటలుగా కాదు, మన హృదయం అనే పలక మీద భద్రం చేసుకునే మాటగా ఈ మాటలను ప్రభు స్థిరపరచునుగాక. ఆ మాటల ద్వారా మనం ధైర్యపరచబడాలండి. ఆ మాటల ద్వారా మనం బలపరచబడాలండి. ఆ మాటల ద్వారా మన ప్రాణాత్మ దేహాలు తెప్పరిల్లాలండి. ఈ రోజున ఇక్కడ కూర్చొని మాటలు వింటున్నాం కదా, రాత్రి ఏం చెప్పారు అని తెల్లారి మనం మాట్లాడుకుంటున్నాం ఏ రోజైనా వాక్యం గురించి. ఆదిమ సంఘంలోనంట పౌలు గారు, పేతురు గారు వీళ్ళు బోధించిన తర్వాత వారు చెప్పిన వాక్యాలు అలాగ ఉన్నాయో లేదో అని చెప్పి వాళ్ళు పరిశీలించేవాళ్ళంట. ఈ రోజు పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఏం పరిశీలించడం? వాక్యం పరిశీలించం. చెప్పారులేండి 2 మాటలు విన్నాలండి వెళ్ళిపోయాం అని అనుకుంటాం. అసలు చెప్పింది బైబిల్లో ఉందా? కట్టుకథలు తీసుకొచ్చి చెప్పారా? బైబిల్లో ఉన్నదే బోధిస్తున్నారా? ఊళ్ళో ఉన్న వార్తలన్నీ బోధిస్తున్నారా అని ఆలోచించాలి మనం. దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? లోక వార్తలు వినాలంటే ఇక్కడికి దాకా రావడం దేనికండి? మన ఇంట్లో టీవీ ఆన్ చేసుకుంటే తెలీదా? సరదాగా కాసేపు నవ్వుకోవడానికి రావాలంటే ఇక్కడ దాకా రావాల్సిన పనే ఉందండి. మన ఇంట్లో లేవా? ఈ రోజున దేవుని వాక్యము ప్రబలం అవ్వాలి. ఆ వాక్యం మీ హృదయాల్లో చొచ్చుకోవాలి. ఆ వాక్యము ద్వారా మీరు బ్రతికించబడాలి. ఆ వాక్యము ద్వారా మీరు పలికే మాట మీ జీవితాల్లో స్థిరపరచబడాలి. ఆమేన్ చెప్పండి. ఈ రోజున నీవు పలికే వాక్యం స్థిరపరచబడుతుందా? అది స్థిరపరచబడదు. వాక్యం స్థిరపరచబడదు. నోటి మాటలు రకరకాలుగా అనవసరం మాటలు పలుకుతాం చూసారా, అవి స్థిరపరచబడుతున్నాయి. అందుకే ఎదగలేకపోవటం. అందుకే ఎక్కడ వేసిన గొంగళి అనే ఆ నానుడలో నిలబడిపోతుంది. ఈరోజు లోక వార్తలు మోస్తున్నాం, లోక వార్తలు అందరికీ చాటి చెబుతున్నాం. ఒక్కొక్కరు అంటారండి, ఆ తల్లికి తెలిసిందంటే TV9 కన్నా స్పీడ్ అండి. అసలు TV9 వాళ్ళకి కూడా వార్తలు చేరతాయో లేదో తెలియదు, కానీ ఊరందరికీ ఆ వార్తలు, మరి ఆ వార్తలు చెప్పడానికి అంత తాపత్రయపడుతున్నారు కదా, దేవుని వార్తను మోసుకుని వెళ్ళడానికి ఏమాత్రాన్ని ఏ రోజైనా తాపత్రయపడ్డారా? దేవుని సన్నిధిలో ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, లేదా ఈరోజు దేవుని సన్నిధిలో కూడికొంది అని ఎవరో మనకి చెప్పేటట్లు కాదు, మనమే ఇంకొకరు చెప్పే వాళ్ళగా ఉంటున్నామా? మనకే ఒకరు చెప్పాల్సి వస్తుందా? ఆలోచించండి. మనం ఇంకొకరు చెప్తున్నామా, లేదా మనకే ఒకరు చెప్పాల్సి వస్తుందా? ఆలోచించండి. ఈ రోజున దేవుని సన్నిధిలో మనం పలికే ప్రతి మాటను ప్రభు స్థిరపరచాలంటే నీవు కృపతో నింపబడాలి, బలముతో నింపబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ బలం లోకంలో తినే తిండి వల్ల వచ్చే బలం కాదు, దేవుని ఆత్మచేత నింపబడే బలంగా మార్చబడుదుము గాక. గడిచిన 2 రోజులుగా మంగళవారం రాత్రి నుంచి జ్వరం వచ్చిందండి. తర్వాత నిన్నంతా జలుబు, నీళ్లు కానట్టు గారిపోయిన ముక్కులమట, మాట్లాడలేకపోయి, నోరంతా ఇప్పుడు పూసిపోయి ఉంది. అయినా కానీ మాట్లాడలేను అనుకున్నా. ఈరోజు పగలు నూజివీడు వెళ్ళొచ్చాం ఒక కార్యక్రమం పైన. వెళ్ళడానికి ఓపిక లేదు, అమ్మగారికి కూడా ఓపిక లేదు. తర్వాత ఈ శారీరక బలహీనతను చూసి దేవుని పని ఆగకూడదు. శారీరక బలహీనత ఉంది కదా, ఈ శారీరక బలహీనత ఉంది, మాట్లాడలేనేమో, శారీరక బలహీనత ఉంది, ప్రయాణం చేయలేనేమో. పొద్దున అనిపించిందండి, అమ్మగారు నాకు బాగా నడుము నొప్పిగా ఉంది, వెళ్ళలేము, నేను కూర్చోలేని బండి మీద అన్నారు. అప్పుడు అనిపిస్తుంది ఒక కారు ఉంటే ఎంత బాగుండేది అనిపించిందండి. అంటే కారు ఏదో సంపాదించాలని కదా నేను అనేది. ప్రయాణానికి నూజివీడు ఇంచుమించు 70 కిలోమీటర్లు అండి. వెళ్ళడం 70, రావడం 70, 140 కిలోమీటర్లు వెళ్ళొచ్చాం. వెళ్ళొచ్చిన తర్వాత మందిరంలో ఒక పిల్లడు పుట్టినరోజు అంటే ఆ పుట్టినరోజు ఆ కేక్ కటింగ్ చేసి ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చాం. అందుకే కొంచెం ఆలస్యం, 10 నిమిషాలు బాగుంటే ఆలస్యమైంది. అయినా ఈ రోజున మరలా రేపు పగలు రాత్రి మౌంచిపాడు నాకు ఊర్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాలి.
మళ్ళీ రేపు వారంలో ఇంక 2 చోట్ల వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. అయితే కొన్నిసార్లు అపవాది ఏం చేస్తాడంటే దేవుడి పని జరగకుండా ఆటంకపరచాలని వాడు మనల్ని ఏం చేయలేక ఎక్కడ ఎలా బలహీనపరుస్తాడో చెప్పనా, శరీరం మీద బలహీనత కలుగు చేసి బలహీనపరుస్తాడు. నా వల్ల కాదు అని కూర్చోవచ్చు, నా వల్ల కాదు అని మనం అనొచ్చు. కానీ నా వల్ల కాదని మనం ఎందుకు అనాలి? నా దేవుడు శక్తిని ఇస్తాడు, నా దేవుడు బలం ఇస్తాడు, నా దేవుడు మాట్లాడగలిగిన ఓపికని ఇస్తాడు. నా వల్ల కాదని మనం ఎందుకు అనుకోవాలి? ప్రతిరోజు కూడా మన నోట దేవుని వాక్యమును స్థిరపరచగలిగిన వారిగా మనం మార్చబడదుము గాక. అపవాది యేసుక్రీస్తు ప్రభుల దగ్గరికి వచ్చి, అయ్యా నీరసం అయిపోయావు, ఓపిక లేదు, 40 రోజులు దీక్ష చేసావు, అలసిపోయావు, సొమ్మసిల్లిపోయావు, ఇంకే నడుస్తావులే, ఊళ్ళోకి వెళ్ళి ఎక్కడ రొట్టెలు తెచ్చుకుంటావులే, ఈ రాళ్ళనే మార్చుకొని తిను అని అన్నాడు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజు నీ నోట నుండి వచ్చే మాట వలన మనుషులు జీవిస్తున్నారా, చనిపోతున్నారా? ఈ రోజు నీ నోట నుండి వచ్చే మాట వలన ఆత్మీయ జీవితంలో కొంతమంది పతనం అయిపోతున్నారేమో, ఆత్మీయ జీవితంలో సన్నగిలిపోతున్నారేమో. ఈరోజు నీ మాట స్థిరమైనదని నువ్వు గ్రహించాలి, నీ మాట బలమైనదని నువ్వు గ్రహించాలి. ఆయన అంటున్నాడు, ఇదిగో నా దేవుడని యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఈ రోజున అలా తోడుగా ఉంటాడు నీవు చెప్పాలంటే నీవు నేను ఒట్టిగా ఉండి చెప్తే జరగదు. అది ఏది చేయకోకుండా చెప్తే జరగదు. మనం ఎలా ఉండాలి? బలముతో నింపబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. స్టెఫను ఇంక దేంతో నింపబడ్డాడు? కృపతో నింపబడ్డా. అలా నింపబడ్డాడు గనకే అంతమంది వచ్చి ఆ స్టెఫను ముందు నిలబెడితే అంతమందికి సువార్తను చెబుతున్నాడు. ఈ 6వ అధ్యాయంలో అతను ఎక్కువ కాలం బ్రతకల యవనస్తులు యవన ప్రయాణం చనిపోయాడు, అపోస్తులు కానీ ముందే చనిపోయాడు. ఈ రోజున తను చనిపోతున్నా సరే దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. అప్పుడు ఇందాక చదివాం కదా 54 వచనాలు ఎంతో, వారు ఈ మాటలు విని మండిపడిపోయారంట కోపంతో. ఏంటి ఈ మాటలు, మాకు ఆవేశం వచ్చేస్తుందని చెప్పి ఒక్కొక్కడు రాయి తీసుకొని స్టెఫన్ను కొడుతుంటే ఆ రాళ్ళు దెబ్బలు తింటూ కూడా స్టెఫన్ ఏమంటే తెలుసా? ఆకాశం తెరవబడడం చూశాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున కృపతో నింపబడిన నీవు శత్రువు ఎన్ని పన్నాగాలు పన్ని నీ కుటుంబంలో ఒకళ్ళు నెమ్మది లేకుండా చేద్దామనో, కరువు కలిగిద్దామనో, ఆటంకం కలుగు చేద్దామనో, నేను ఎదగకుండా చేద్దామని వాడు అనుకుంటున్నా సరే నీవేం చేయాలో తెలుసా? దేవుని కుడి పార్శ్వమున నిలుచున్న యేసయ్యను చూసే వ్యక్తిగా మార్చబడుదువుగాక, వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే వ్యక్తిగా మార్చబడుదువుగాక. వాక్యము ద్వారానే అపవాదిని తరిమి కొట్టగలిగిన శక్తి నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. వాక్యము ద్వారానే నీ కుటుంబాన్ని కాపాడుకోగలిగిన శక్తి నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఈ రోజున వాక్యం పలకం, వాక్యాన్ని చెప్పం, వాక్యాన్ని మనం అసలు ఏనాడు కూడా జ్ఞాపకం చేసుకోం. లోక వార్తలు, లోక మనసులు ఎప్పుడో జరిగిన ఎవరో ఏదో అన్న మాటలు గుర్తుపెట్టుకొని వాళ్ళని పగదించుకుందామనో బాధపడుతున్న ఎన్నో రకాలుగా ఉంటాం. కానీ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవాలండి. ఈ వాక్యాన్ని మనం భద్రపరుచుకుంటే మనం బలం పొందుకుంటాం. ఈ వాక్యాన్ని మనం ఆ బలం పొందుకొని పలుకుతుంటే దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. రెండోది ఏమన్నాడు అక్కడ దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో, ధైర్యం తెచ్చుకో. ఎందుకని ధైర్యం తెచ్చుకోవాలి? ఎందుకని ధైర్యం తెచ్చుకోవాలండి? ధైర్యం ఎందుకు తెచ్చుకోమంటున్నాడు? ప్రజలేమైనా అతనికి వ్యతిరేకంగా తిరిగి లేస్తారనా? రాజ్యాలు ఒకవేళ జయించలేక అప్పగించేస్తాడో లేకపోతే వాళ్ళ చేతులు చనిపోతాడో అని ధైర్యం తెచ్చుకోమంటున్నాడా? ఈ రోజున దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో బలహీనమైపోతున్నాం? చిన్న సమస్యను చూసి భయపడిపోతుంటాం, చిన్న బలహీనత ఏది దాన్ని చూసి భయపడిపోతుంటాం. ధైర్యం తెచ్చుకోవాలి. నీవు కృపతో నింపబడితే, బలముతో నింపబడితే, నీవు నోట పలికే మాట దాన్ని దేవుడు స్థిరపరుస్తాడు కదా. నీవు బలముతో నింపబడిన నీవు, ధైర్యంతో నింపబడిన నీవు ఈ రోజున ఆ ధైర్యంతో ఆ మాటను ఎత్తిపట్టి వేడుకునే వ్యక్తిగా మార్చబడదువుగాక. ఈ మాటను నువ్వు పలకాలి, ధైర్యం తెచ్చుకోవాలి. ప్రతి విషయంలో ధైర్యం మనం కలిగి ఉండాలి. మనకున్న పెద్ద ఆస్తి ఏంటో చెప్పనా? మన అందరికన్నా పెద్ద ఆస్తి ఏంటో చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పండి. మనకున్న పెద్ద ఆస్తి భయం. అదే పెద్ద ఆస్తి మనకి. ధైర్యాన్ని దేవుడు మనకి ఇస్తుంటే మనం ఏమనుకుంటే తెలుసా? నా ఆస్తి భయం అయ్యా, నా నీడను చూసినా నేను భయపడతా. రాత్రిపూట మీరు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళండి, అక్కడ ఏదైనా చెట్టు ఊగుతుంటుంది, భయపడతారా లేదా ధైర్యంగా వెళ్తారా ముందుకి? చెట్టు అన్నాక గాలి వచ్చిన తర్వాత ఊగుదండి, ఆకులు ఊగవా?
చెట్టు త్వరలో ఏదో ఉంది, చెట్టు కొమ్మ మీద ఏదో ఉంది, నన్ను పిలుస్తుంది అని భయపడతాం. కానీ ఈ భయాల గురించి దేవుడు మాట్లాడట్లా. నీవు ఆత్మీయ జీవితంలో ధైర్యము తెచ్చుకునే వ్యక్తిగా మార్చబడదువు గాక. నా ధైర్యం నీ ధైర్యం ఏంటో తెలుసా? ఇదిగోండి ఈ పరిశుద్ధ గ్రంథమే. ఈ పరిశుద్ధ గ్రంథం మనకు ధైర్యాన్ని ఇస్తుంది, పిరికితనాన్ని పోగొడుతుంది, దేవుని ఎదుటి నిలబడటకు శక్తి కలిగిన వానిగా మారుస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో పోగు చేసుకుని ఏదేదో మనం తెలుసుకోవాలనుకుంటుంటాం. కానీ ఈ పరిశుద్ధ గ్రంథం మనకు ధైర్యాన్ని ఇస్తుంది, అదే సమయంలో మన పరలోకానికి కూడా సిద్ధపరుస్తుంది. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకొని ఇంకో మూడో మాట, దీని గురించి నేను వివరించట్లేదే కానీ టైం అయిపోతుంది. మూడో మాట ఏమంటారు తెలుసా? పని పూనుకోవాలి. ఏ పని పూనుకోవాలి? ఇంతకీ ఏ పని పూనుకోమంటున్నాడు తెలుసా? దేవుని మందిరము కట్టే పని. ఆమెను చెప్పండి. దేవుని మందిరము కట్టే పనిని పూనుకోమంటున్నాడు. అయ్యా అన్నీ సమకూర్చావుగా, అందరి దగ్గర వెండి తీసుకొచ్చావు, బంగారం తీసుకొచ్చావు, అందరూ విలువైన తీసుకొచ్చి ఇచ్చారు కదా, నీ దగ్గర ఉన్నది కూడా ఇచ్చావు. కానీ ఒక మాట అంటాడు, దేవుడికి నేను కట్టాలని మందిరం కట్టాలని చెప్పి ఆశపడ్డాను, కానీ నన్ను దేవుడు కట్టొద్దు అన్నాడు. నా చేతులు రక్తంతో నిండిపోయినాయి అన్నాడు. ఇదిగో నిన్ను దేవుడు కట్టమని ప్రేరేపిస్తున్నాడు. ఎక్కడ కూడా నీవు బలహీనుడు కావద్దు, ఎక్కడా కూడా నీవు అధైర్యపడొద్దు, ఎక్కడ కూడా ఈ పనికి ఇంకేం ముందుకు వెళ్తాంలే అని ఆగిపోవద్దు అని తెలియచేస్తూ ఆయన అంటున్నాడు, నీవు ఈ పని చేయడానికి ఇదిగో బలము తెచ్చుకో, నీవు ఈ పని చేయడానికి ధైర్యము తెచ్చుకో, నీవు ఈ పని చేయడానికి పని పూనుకోవడానికి నువ్వు నిలబడు అని చెప్పి అప్పుడు దానికి అంటాడు, నా దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఇదిగో నేను కాదు నీకు తోడుగా ఉండేది, నేను పోగు చేసిన వెండి బంగారాలు కాదు నీకు తోడుగా ఉండేది, నేను సంపాదించిన ఈ ఆస్తి కాదు నీకు తోడుగా ఉండేది. ఎవరు తోడుగా ఉంటారు? నా దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మీరు మీ పిల్లలకి ఏం చెప్తున్నారు? ఇదిగోరా నేను ఇంత ఆస్తి సంపాదించా, ఇన్ని ఎకరాల పొలం సంపాదించా, ఇదంతా నీకే, ఇవ్వండి, తప్పు కాదు, పిల్లలకి సంపాదించి ఇవ్వాలి. కానీ వీటన్నిటికంటే విలువైన దేవుడికి మన పిల్లలకి ఏమేమో తెలుసా? నీవు ఆరాధించే దేవుడిని నీ పిల్లలకు అప్పగించాలి. చెప్పండి ఆమేనని. నీవు ఆరాధించే దేవుడిని నీ పిల్లలకు అప్పగిస్తున్నావా? నీవు మోకాళ్ళ మీద ప్రార్థన చేసేప్పుడు నీ పిల్లల్ని మోకాళ్ళ మీద నుంచి ప్రార్థన చేయగలుగుతున్నావా? పిల్లలకి మనం ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటారండి వాళ్ళు ఆ వయసులో ఉన్నప్పుడు. ప్రతిరోజు కూడా మనము, నా పిల్లలకి ఆస్తి సంపాదించానండి, వాళ్ళ తరమంతా సరే తిన్నా సరే తరగని ఆస్తి సంపాదించా, ఏం కొద్దులేదు అని అనుకుంటున్నాం. కానీ ఆస్తి అక్కడికి రాదు. నీవు దేవుని సంపాదించి ఇస్తే చాలు, ఆ దేవుని దయలో మన పిల్లలు ఎదుగుతారు. మన పిల్లలకి ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలే. ఒక మాట చెప్పనండి, మాకున్న హనుమాన్ జంక్షన్లో ఉన్న ఇల్లు, తర్వాత హనుమాన్ నగర్లో ఒక స్థలం ఉండేది 4 సెంట్లు, అది ముందు అమ్మేసి మొదట మందిరం కట్టాం. తర్వాత ఇల్లు, ఇంకొక పొలం, ఒక 1 ఎకరా పొలం, 2 అమ్మేసాం. ఏ రోజు కూడా మా పిల్లలకి వెనక ఉంచట్లేదే అని పిల్లలు మమ్మల్ని అడగలేదు, మేము పిల్లల గురించి ఆలోచించలేదు. ఎందుకో తెలుసా? పిల్లలకి మేము ఆస్తి ఇవ్వక్కర్లేదండి. మమ్మల్ని పిలిచిన దేవుడు, మమ్మల్ని ఏర్పరిచిన దేవుడు, అసలు లోకంలో విగ్రహారాధనలు బ్రతికే మమ్మల్ని దేవుడు ఏర్పరచుకొని తీసుకొచ్చాడు చూసారా, ఆ దేవుడిని కలిగి ఉన్నారు పిల్లలు. ఆమెను చెప్పండి. వారిని దేవుడిని సంపాదించేట్లుగా మేము నడిపిస్తున్నాం చాలు. ఈ రోజున మన పిల్లలకి మనం ఆస్తి ఇవ్వకపోయినా, ఒకవేళ వాళ్ళు పస్తులు ఉంటారేమో అని అనుకోవచ్చు, కానీ దేవుడు పస్తు ఉంచడండి. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో కొన్ని విషయాల్లో ఆర్థిక ఇబ్బందులు మేము నలిగినా ఏ రోజు కూడా కొంచెం కూడా మేము దేని విషయంలో ఈరోజు పస్తున్నాం అనే మాట ఉండదండి. ఏదో రకంగా దేవుడు పోషిస్తూనే ఉంటాడు. అలా అని చెప్పి మేము కటికి దరిద్రం అనుభవిస్తున్నాం, మేమేదో ఆస్తి పనులు ఉన్నామని చెప్పట్లే మీకు. ఈ రోజుకు ఆ రోజు, ఏ పూటకు ఆ పూట ఏది కావాలో ప్రతీది దేవుడు సమకూరుస్తూనే ఉంటాడు. అది ఆరోగ్యం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, అది ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఏదైనా సరే ఆ రోజుకు ఆ రోజు ప్రభువు సమకూరుస్తున్నాడు. ఈరోజు నేను చెప్పే ఒక మాట ఏంటో తెలుసా? మీ నోటితో మీ పిల్లలను దీవించండి, ఆ దీవెన వచ్చిన మీ పిల్లలకి స్థిరపరుస్తాడు. నా దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడని దావీదు తన కుమారుడు సొలొమోనుతో చెప్పాడు. ఈ రోజు నుంచి మీరు ఆ మాట మీ పిల్లలతో చెప్పగలిగితే మీరు మొదట బలం పొందుకోవాలి, కృపను పొందుకోవాలి, మీరు ధైర్యాన్ని తెచ్చుకోవాలి, మీరు పని పూనుకోవాలి. ఏ పని? దేవుని పని. ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఇవాళ వస్తూ కాటన్పాడులో ఒక మందిరం దగ్గరికి వెళ్తే
ఆ మందిరం ఇలాగే ఒక చోట అద్దెకి తీసుకొని స్థలం తీసుకొని మందిరం కట్టారు, మన పోలసనపల్లి జరిగిన లాగానే. కానీ అక్కడ జరిగిన ఒక గొప్ప కార్యం, వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాలు లీజ్ అయిపోయిన తర్వాత ఖాళీ చేసేయమన్నారు, తీసేశారు. కానీ ఎక్కడ పెట్టుకోవాలి అని అనుకుంటుండగా వాళ్ళకి ఆ ఊళ్ళో కొంతమంది ఉన్నారండి. వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఊరికి కొంచెం బయట ఒక చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర ఏం చేశారు తెలుసా, ఒక రోజు నా మార్గాన్ని వెళ్తూ అక్కడ కొద్దిగా ఆగారంట. ఆగితే వాళ్ళకి అనిపించిందంట, ఇక్కడ మన మందిరం కట్టుకుంటే ఎవరికి అడ్డం ఉండదు కదా. 3 ఊళ్ళు కలిసి వచ్చేటట్లుగా మార్చబడింది. ఇప్పుడు ఆ పక్కన గూరు ఉంది, ఈ పక్కన గూరు ఉంది, ఎదరో గూరు ఉంది. 3 ఊర్లకి ఒక్కొక్క కిలోమీటర్ దూరం. ఆ ఒక్కొక్క కిలోమీటర్లు ఒకప్పుడేమో ఒక పక్కే ఉండేది, 2 ఊళ్ళో దూరం నుంచి రావాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 3 ఊళ్ళకి మధ్యలో మందిరం ఏర్పడింది. ఎలా ఏర్పడిందో చెప్పనా, ఒక చెరువు ఉంది. ఆ చెరువుని కొంచెం మట్టి తోలిచ్చి పూడి చేసి అక్కడ ఇప్పుడు ఎంత కట్టారు తెలుసా, మందిరం 20-40 మందిరం వేశారు. ఇంకా దానికి 2 అంతల స్థలం ఉంది. ఆమె చెప్పండి. ఇది డబ్బుతో కలిగింది కాదు, దేవుని ఆలోచన బట్టి అక్కడున్న ప్రాంతంలో ఉన్నవాళ్ళు అక్కడ ఏర్పరిచారండి. ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు పూనుకున్నారు. దేవుని పని కోసం పూనుకుంటే, నా దేవుని మందిరం కోసం నేను ఏం చేయాలి, నా దేవుని పని కోసం నేను ఏం చేయాలి అంటే డబ్బు కోసమో దానికోసం నేను మాట్లాడట్లేదు. దేవుని పని కోసం నీవు పూనుకుంటే నీ నోట దేవుని వాక్యాన్ని స్థిరపరుస్తాడు. ఆ మాట నీ బిడ్డలు దీవించినప్పుడు దాన్ని ఆశీర్వదకరంగా మారుస్తాడు. అక్కడ వాళ్ళు ఇద్దరు వాళ్ళ ఇంటికి కూడా అనుకోలేదని మేము అసలు కాటపడి అక్కడికి వెళ్దామని మేము వచ్చేస్తూ ఒక చోట ఆగాం. వాళ్ళు ఏదో నూజుడు పనేళ్ళు వస్తా మేము ఆగిన వెనక ఆగారు, మమ్మల్ని చూసి ఆగారు. అన్న ఎన్నిసార్లు ఇటు వస్తున్నా మా ఇంటికి రావట్లేదు అని అంటున్నారు. ఇంటికి రావడానికి మాకు ఇబ్బంది లేదండి, ఊళ్ళో మా సేవకుడు ఉన్నాడు కదా, ఆయన ఉండగా మేము రాకూడదు అని చెప్తున్నాం. కానీ ఈ పూట రండి అని చెప్పి మమ్మల్ని పని కట్టుకొని మేము మా టైం లేదు వెళ్ళిపోవాలని సార్ ఇంటికి తీసుకెళ్ళారండి. దానికి ముందు ఆ మందిరం దగ్గర తీసుకెళ్ళారు. ఇదన్నా మేమిద్దరం నిలబడ్డాం, ఇదిగో ఈ విధంగా దేవుడి కార్యాన్ని చేశాడు. ఎన్నో అడ్డుబొట్లు వచ్చాయి, మమ్మల్ని ఎన్నో మాటలు అన్నారు, అయినా సరే ఈ మాటలన్నింటినీ మేము తట్టుకుని ఇక్కడ నిలబడ్డాం. ఇంతమందిరం నిలబడిందన్న. ఆ మందిరం చూస్తే వాడు మాకు కళ్ళం నీళ్ళు వచ్చినాయండి. 20-40 మందిరం, మళ్ళీ దానికి ఇంకా 2 అంతల స్థలం, అంటే ఇంచుమించు అక్కడ ఒక 2.5 సెంట్ల మందిరం ఉంది, ఇంకొక 5 సెంట్ల స్థలం ఉంది. ఈరోజు అదంతా ఎలా వచ్చింది అనుకున్నారు, ఆ చెరువుని మట్టి వేసి ఒకే ఒక్క రాత్రిలో కట్టారంటే వాళ్ళు చెప్పిన ఆ సాక్ష్యం. ఒకే ఒక రాత్రి. ఆ పాస్టర్ గారు కూడా లేరు, పాస్టర్ గారిని ఒక చోట కోటానికి వెళ్ళారు. వీళ్ళు ఇంకా అందరినీ కలుపుకొని పాత మందిరం తీసిన రేకులు పైపులు ఆ స్తంభాలు అన్నీ తీసుకుని వెళ్ళి రాత్రంతా ఎవ్వరు కూడా ఒక్క క్షణం కూర్చోకుండా రాత్రికి రాత్రి ఆ మందిరం నిలబెట్టారంటండి. అది చెప్తే నా కళ్ళం నీళ్ళు వచ్చిన పని పూనుకోవడం. అసలు ఈరోజు నేను ఈ వాక్యం అనుకోవాలి, ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు నాకు ఈ మాట చూపించాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 28-20 ఈ మాట అనుకోకుండా వాళ్ళ గురించి జ్ఞాపకం వచ్చింది. ఒక్క రాత్రిలో కట్టారంటే నాకు అసలు కళ్ళం నీళ్ళు తిన్నా వాళ్ళ మాట చెప్పగానే. సేవకుడు కూడా కాదు, సేవకుడు ఎక్కడో ఉన్నాడు, వీళ్ళే పని పూనుకున్నారండి, మాది అని పని పూనుకున్నారండి, నా దేవుని కోసం చెయ్యాలని. ఒక్క రాత్రిలో ఈ రోజున అలా నిలబడే వాళ్ళు ఎవరు ఉంటున్నారు? ఒక్క రాత్రి ఆ స్థలంలో వెయ్యనివ్వరు అని తెలిసి కూడా స్థలాన్ని చెరువును పూడ్చి చేసి ఆ మట్టి ముందు రోజు మొత్తం అంతా పూడ్చి సరి చేసేసి ఒకే ఒక్క రాత్రి ఎవరితో మాట్లాడారంట, మీరు రేపటికల్లా వేసుకుంటే కనుక మీకు ఇబ్బంది ఉండదు అని ఒక మాట అన్నారంట. అంతే, రాత్రికి రాత్రే వాళ్ళు వెళ్ళడం, ఈ పాత స్తంభాలు రేకులు అన్నీ తీసుకుని వెళ్ళి నిలబెట్టేశారంటండి. తెల్లవారే వరకు కూడా క్షణం తీరిక లేకుండా పనిచేశారంటండి. ఈ రోజున ఈ మాట ఎందుకు నేను మీకు జ్ఞాపకం చేస్తానంటే, దేవుని పనికి పూనుకునే వారికి మనం ఉండాలి. నెహెమ్యా దేవుని పని కొరకు, దేవుని మందిరం పని కొరకు పూనుకున్నాడు, అనేకులను సిద్ధపరిచాడు. అక్కడ రాజు దగ్గర గిన్నె అందిస్తున్నాడు, హాయిగా బ్రతకొచ్చు, కానీ ఏడుస్తున్నాడు. రాజు అడుగుతాడు, నెహెమ్యా నీకేమైనా జబ్బు చేసిందా, నీకేమైనా అనారోగ్యం వచ్చిందా, ఏమైంది, ముఖం అలా ఉందేంటి, వికారంగా ఉందేంటి అంటే, అయ్యా నా దేవుని మందిరం ఉండే స్థలం కాలిపోయింది, అక్కడంతా అస్తవ్యస్తంగా మార్చబడిపోయింది, నా దేవుని మందిర స్థలం అలా ఉంటే నేను సంతోషంగా ఉండగలుగుతానా? ఈ రోజున ఆ రోషం మనకు కలగాలండి. ఎంతమందిలో ఉంది ఈ భారం, ఎంతమందిలో ఉంది ఇలాంటి త్యాగం? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున నీ నోటి మాటను దేవుడు స్థిరపరచాలంటే, నా దేవుడిని యెహోవా నీతో కూడా ఉంటాడు అని నీవు చెప్పినప్పుడు ఆ మాట స్థిరపరచబడాలంటే నీవు కృపతో నింపబడాలి, బలముతో నింపబడాలి, నీవు ధైర్యం కలిగి ఉండాలి. తర్వాత ఇంకొక మాట ఏంటో తెలుసా, నీవు పనిని పూనుకోవాలి. పనిని పూనుకోవడం అంటే
పనులన్నీ అయిపోయిన తర్వాత వచ్చి ఈ పని నేనే చేయించానండి, ఈ పని నేనే చేయించానండి అని పూనుకోవడం కాదు. ఆ పని ప్రారంభం నుంచే పునాది దగ్గర నుంచి నిలబడే వ్యక్తిగా పూనుకొందురుగాక. ఆ రీతిగా ప్రభు కార్యాలు చేయాలి. ఆ విధంగా ప్రభు జరిగించాలని వేడుకుంటాను. ఈరోజు నీ మాట మనం ఏం పలకాలి? గట్టిగా మరొకసారి ఆ మాట చెప్పండి. దేవుడు మీకు ఆ వాగ్దానాన్ని స్థిరపరచును గాక. అలా తోడే ఉండాలని మీరు చెప్పిన మాట స్థిరపరచాలని మీరు ఎలా ఉండాలి? బలము పొందుకోవాలి, కృపను కూడా పొందుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. ఎక్కడ భయపడం, ఎవరేమంటారో ఎవరేం చేస్తారో ఏం జరుగుతుందో అనే భయం మనకు ఉండకూడదు. తర్వాత ఇంకేం మన చివరి మాట ఏముంది? పని పూనుకుందుము గాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితాలు ఈ మాటలన్నీ ప్రభు స్థిరపరచును గాక. ఈ మాటలన్నీ ప్రభు స్థిరపరచును గాక. ఈ రోజున మీ నోటి మాట ఏది మీరు పలుకుతారో, ఏ సమస్యను చూసి చెప్తారో చెప్పండి. ఇక సమస్య నా ఎదుట ఉండకూడదని మీరు పలకండి, దానిని దేవుడు తీసివేయబోతున్నాడు. ఏ అనారోగ్యం మీ మీద దాడి చేయాలని చూసినా అనారోగ్యం నాతో ఇక ఉండకూడదని మీరు పలకండి, దేవుడు అనారోగ్యం తొలగించబోతున్నాడు. ఈరోజు మీరు పలకడం ప్రారంభించండి, కార్యాలు ప్రభు చేయడం ప్రారంభించబోతున్నాడు. అందరు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వందనాలయ్యా. ఒక క్షణం ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. నా దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు అని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ఒక్క క్షణం, ఒక్క క్షణం, ఒక్క క్షణం. దేవా, నా పట్ల కార్యాన్ని చేయండి అయ్యా. ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. చివరిగా ఎవరికి వారు నా దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. నా దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఈరోజు నీ మాట నువ్వు చెప్పగలగాలి. ఈ మాట నువ్వు పలకగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు దేవుడే నాకు తోడుగా ఉంటే ఇలా జరిగిద్దా? దేవుడే నాకు తోడుగా ఉంటే అనారోగ్యం వచ్చిద్దా అని అనుకుంటున్నాం. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. కీర్తించనా కొనియాడనా అతి భీకరమైన నీ కార్యము కీర్తించనా కొనియాడనా అతి భీకరమైన నీ కార్యము సృష్టికర్తవు నీవు పరిపాలకుడవు సృష్టికర్తవు నీవు పరిపాలకుడవు జీవపు వాక్కు చేత సర్వము సృజించావే నిరాకార శూన్యమును తొలగించి వెలుగించావు నన్ను మాత్రం నీ కోసమే నీ పోలికలోనే నిర్మించినావు యేసయ్యా నన్ను మాత్రం నీ కోసమే నీ పోలికలోనే నిర్మించినావు యేసయ్యా ఊహకు మించిన కార్యములు చేయువాడా యేసయ్యా ఊహకు మించిన కార్యములు చేయువాడా
యేసయ్యా వివరించలేను నీ కార్యములు వర్ణించలేను నీ బల శౌర్యములు వివరించలేను నీ కార్యములు వర్ణించలేను నీ బల శౌర్యములు ప్రియుడా మహాగణుడా నీ ఘన కార్యములు కీర్తించనా ప్రియుడా మహాగణుడా నీ ఘన కార్యములు కీర్తించనా ఊహకు మించిన కార్యములు చేయువాడా యేసయ్యా ఊహకు మించిన కార్యములు చేయువాడా యేసయ్యా స్తుతించనా ఘనపరచనా అత్యున్నతమైన నీ కార్యములు స్తుతించనా ఘనపరచనా అత్యున్నతమైన నీ కార్యములు రాజుల రాజువు నీవు సార్వభౌమాధికారివి రాజుల రాజువు నీవు సార్వభౌమాధికారివి రాజులను రాజ్యములను శాసించి ఓడించావు నీ బాహుబలము చేత విడిపించి నడిపించావు నన్ను మాత్రం నీ కోసమే విజయోత్సవముతో నడిపించినావు యేసయ్యా నన్ను మాత్రం నీ కోసమే విజయోత్సవించినావు యేసయ్యా నన్ను మాత్రం నీ కోసమే విజయోత్సవముతో నడిపించినావు యేసయ్యా నన్ను మాత్రం నీ కోసమే విజయోత్సవముతో నడిపించినావు యేసయ్యా ఊహకు మించిన కార్యములు చేయువాడా యేసయ్యా ఊహకు మించిన యేసయ్యా చేయువాడా వివరించలేను నీ కార్యములు వర్ణించలేను నీ బల శౌర్యములు వివరించలేను నీ కార్యములు వర్ణించలేను నీ బల శౌర్యుడా ప్రియుడా మహాగణుడా నీ ఘన కార్యములు కీర్తించనా మీరు పాడండి ప్రియుడా మహాగణుడా నీ ఘన కార్యములు మరొకసారి ప్రియుడా నీ ఘన కార్యములు కీర్తించనా ప్రియుడా యేసయ్యా నీ ఘన కార్యములు కీర్తించు చివరిగా అందరూ ఒక్కసారి ప్రియుడా నీ ఘన కార్యములు నీ ఘన కార్యములు నీ ఘన కార్యములు కీర్తించనా మహిమగల మా తండ్రి మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా ఎంతైనా నమ్మదగిన దేవుడవు చాలిన సరిపోయిన వాడవు ఊహకు మించిన కార్యాలు చేసే దేవుడువని మా నోటి మాటను స్థిరపరిచే దేవుడువని తండ్రి ఎంతవరకు మా నోట శాపవచనాలు బూతులు వచనాలు తండ్రి రకరకాల నాయన ద్వంద్వార్థాలు కలిగించే మాటలు మాట్లాడేమో ఈ రోజు నుంచి
నా దేవుడని యెహోవా నీకు తోడుగా ఉంటాడని మేము అనేకులతో చెప్పగలిగే అట్టి మాటను మా నోట మీరు ఉంచి స్థిరపరచమని వేడుకుంటున్నాం. ఆ మాట మేము పలకడానికి కృపతో నింపబడాలని, బలముతో నింపబడాలని, ధైర్యాన్ని తెచ్చుకోవాలని, నీ పని పూనుకోవాలని మీరు తెలియజేస్తూ వచ్చారయ్యా. ఆ విధంగా మేము మార్చబడ్డానికి మా కన్నుల మీద దావీదుని కనపరిచారు, స్టెఫన్ను కనపరిచారు, తండ్రి గిద్యోనుని కనపరిచారు. మా అందరి కన్నుల ఎదుట మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను స్థిరపరిచి ఆ విధంగా మేము జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఈ దినాన ఈ ప్రత్యేక ప్రార్థన ఈ గురువారం జరిగే కూడికలో పాలుపంపులు పొంది మీ బిడ్డలందరినీ కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాము. పాలుపంపులు పొందిన అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. మరొకసారి ఈ కుటుంబస్తులను దీవించండి అయ్యా. ఇదిగో పరిచయలో కుర్చీలు ఇస్తూ సహకరిస్తున్న దీవించండి, కానుకలుగా అర్పిస్తున్న వారిని దీవించండి. ఎవరెవరి కష్టార్జిత పరిచయలో ఖర్చు చేయబడుతుందో కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించండి. అలాగే జరగనున్న నీ పనిని కూడా నాయన మీరే సకాలంలో పూర్తి చేసి ముందుకు కొనసాగించి జరిగించమని వేడుకుంటూ ఆ విధంగా మీరు కార్యాలు జరిగించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరంభిస్తూ ఈ వారమంతా నీ సజీవమైన రెక్కల నీళ్ళలో బిడ్డలందరినీ భద్రపరిచి వారి చేతి పనులు, వారి కన్నా కష్టార్జితం, వారి కలిగిన సమస్తం దీవించబడినట్లుగా కృప చూపించండి. ఎవరెవరు బలహీనలుగా ఉన్నారో వారందరూ మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని దయచేయమని, అలాగే చదువుకున్న బిడ్డలందరికీ చక్కటి జ్ఞానం దయచేయండి అయ్యా. సంతానం కోసం ఎదురు చూసే బిడ్డల విషయంలో గర్భఫలం అనుగ్రహించండి. నిరుద్యోగులతో వారికి ఉద్యోగాలు దయచేయండి. చేతి పనులు లేని వారికి చేతి పనులు దయచేయండి. ఎవరెవరి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు ఉన్నారో వారి ఆర్థిక పరిస్థితులు మెరుగు చేసి అప్పుల సమస్యలను విడిపించి వారి నోటి నిండా నవ్వు, ఆనందం, సంతోషం కలుగు చేయమని ఆ విధంగా కార్యాలు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభలు మీకు ఆరంభిస్తూ మరొకసారి పాలు పంపులు పొందిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని అటు కార్యాలు మీరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి వారికిని, వారి కుటుంబములకును, ఈ పరిచర్యలో సహకరించిన ప్రతి వారికిని నీ కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు మీరు ఏం చెప్పాలి? మీ నోటితో ఆ మాట మీరు పలకండి. మీ కుటుంబాల్లో మీరు ఊహించని కార్యాలు చూడబోతున్నారు. ప్రతిరోజు మీ పిల్లలను దీవించండి, ప్రతిరోజు మీ పిల్లలను ఆశీర్వదించండి. వారి భవిష్యత్తు దీవెనకరంగా మార్చబడుతుంది. ఈ మాటలు మీ హృదయాల్లో ప్రభు స్థిరపరిచి నాటి ఫలింపచేయునుగాక. ఆమేన్.